ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు పాట్నా పైలట్స్ వర్సెస్ పూణేరి పల్టన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పూణేరి పల్టన్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లో అలాగనే ఉంటుంది, ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా అవుతుంది. కాకపోతే ఇక్కడ పాట్నా గెలిస్తే టేబుల్ పట్టికలో టాప్ 3లోకి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగితే పాట్నా పైలట్స్ స్పష్టమైన ఆధిక్యం ఉంది పూణేరి పల్టన్ మీద. సేమ్ అలాగే ఈ మ్యాచ్లో కూడా చూస్తే మొదటి హాఫ్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నటువంటి పూణేరి పల్టన్ సెకండ్ హాఫ్లో మట్టి కనిపించింది పాట్నా పైలట్స్. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే దేవాంగ్ మొదటి హాఫ్లో కేవలం 3 పాయింట్లు చేస్తే సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా అద్భుతంగా రెచ్చిపోయి సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. మొదటి హాఫ్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ వల్ల కనీసం పోటీగా వచ్చింది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అది పూణేరి పల్టన్ మీద పాట్నా పైలట్స్ 30 మినిట్స్లో చేసినటువంటి హైలైట్స్ ఔరా అనిపించేవి. అంతేకాకుండా పూణేరి పల్టన్ కనీసం రేస్లో ఉండాలంటే ఈరోజు చేసినటువంటి సూపర్ టాకిల్సే వాళ్ళను గట్టెక్కించేలా చేసేది. ఈ మ్యాచ్లో మొదటి హాఫ్కు చూస్తే ఎలా ఉండిందంటే 13-16 అంటే కేవలం 3 పాయింట్లు లీడ్లో ఉన్నది పూణేరి పల్టన్. సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా మ్యాచ్ ముగిసే సమయానికి 37-32 5 పాయింట్ల తేడాతో ఓటమి సవి చూసింది ఈ లోకల్ టీం పూణేరి పల్టన్. అంతేకాకుండా ఈ 7 పాయింట్ల లోపల ఓడిపోతే 1 పాయింట్ వస్తుంది కదా, అదొకటి పూణేరి పల్టన్కు ఈరోజు పాజిటివ్ అనిపించింది. ఇంకా మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా ఈరోజు పూణేరి పల్టన్ కొంప ముంచింది మాత్రం డిపెండర్లే. చాలా వరకు టాకిల్ పాయింట్స్ ఫెయిల్ అయ్యేటట్టు చేసుకున్నారు. ఇక్కడ ఏ టీం ఎన్ని రైట్ చేసిందంటే ఇరు టీంలు ఎగ్జాక్ట్గా 40 రైట్ చేస్తే అందులో రైట్ పాయింట్ సాధించింది పూణేరి పల్టన్కు కేవలం 18 పాయింట్లు లభిస్తే పాట్నా పైలట్స్ 20 పాయింట్లు లభించింది. ట్యాకిల్ రూపంలో చూస్తే పాట్నా పైలట్స్కు 13 పాయింట్లు లభిస్తే పూణేరి పల్టన్కు 12 పాయింట్లు లభించింది. అంతేకాకుండా పూణేరి పల్టన్ 2 సార్లు ఆల్అౌట్ చేసినందుకు పాట్నా పైలట్స్కు 4 పాయింట్లు లభిస్తే పూణేరి పల్టన్ పాట్నా పైలట్స్ను ఒక్కసారి కూడా ఆల్అౌట్ చేయలేకపోవడం వల్ల పాయింట్లు ఏమీ లభించలేదు. అలాగే ఎక్స్ట్రా పాయింట్ రూపంలో పాట్నా పైలట్స్కు ఏమీ లభించకపోతే పూణేరి పల్టన్కు 2 పాయింట్లు లభించేవి. అది సెల్ఫ్ అవటం వల్ల వచ్చేవి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్ చేసింది ఇరు టీములు 16 రైడ్స్ చేసేది. అలాగే టోటల్ టాకిల్ అటెంప్ట్ చేస్తే పూణేరి పల్టన్ 27 టాకిల్ అటెంప్ట్ చేస్తే పాట్నా పైలట్స్ 24 అటెంప్ట్ చేసింది. అందులో 13 టాకిల్స్ పాట్నాకు సక్సెస్ అయితే 11 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. ఇంకా పూణేరి పల్టన్కు 27కు గాను 9 మాత్రమే సక్సెస్ అయ్యేవి. అంటే ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్, ఇంచుమించు 18 పాయింట్లు 18 టాకిల్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ వీళ్ళు కంబ్యాక్ తెచ్చుకోవడానికి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి 3 సూపర్ టాకిల్స్ వల్లే కనీసం ఇంత డిఫరెన్స్ అయినా వచ్చింది. లేకపోతే ఇంకా ఘోరంగా ఓడిపోయి ఉండేది. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చేస్తే ముఖ్యంగా ఈరోజు శుభం సిండే 5 టాకిల్స్ చేస్తే 5 టాకిల్స్ కూడా సక్సెస్ కావడం ఔరా అనిపిస్తే రైడింగ్ డిపార్ట్మెంట్లో దేవాంక్ అలాగే అయాన్ ఔరా అనిపించారు. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మొదటగా పాట్నా పైలట్స్ నుంచి చూస్తే దేవాంక్ మొదటి హాఫ్లో కేవలం 3 పాయింట్లు తప్పిస్తే సెకండ్ హాఫ్కి వచ్చేదానికల్లా 8 పాయింట్లు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టోటల్ 6 అన్సక్సెస్ఫుల్ రైడ్ చేసినా కానీ ఓవరాల్గా చూస్తే పర్ఫార్మెన్స్ 11 రైట్ పాయింట్స్ సాధించాడు. అందులో 10 టచ్ రూపంలో లాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఈ సీజన్లో 15వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. అసూ మాలిక్తో పోటీ పడుతున్నాడు నువ్వా నేనా నెట్టు సూపర్ 10 కంప్లీట్ చేయడంలో. అలాగే దీపక్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే గుర్దీప్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. రాముడు సూపర్ 10 చేస్తే లక్ష్మణుడు సూపర్ 10 కొద్దిలో మిస్ చేసుకున్నాడు. కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొదటి హాఫ్లో దేవాంగ్ ఫెయిల్ అవుతున్నా అయ్యాన్ పర్వాలేదు నేనున్నానని ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో టోటల్ చూస్తే 9 పాయింట్స్ సాధించాడు. అందులో 8 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చేవి. శుభం సిండే 5 టాకిల్ పాయింట్ చేశాడు. ముఖ్యంగా ఈరోజు మ్యాచ్లో 5 టాకిల్ అటెంప్ట్ చేస్తే 5 కూడా సక్సెస్ కావడం 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు ఈ డిఫెండరు. అలాగే అంకిత్ ఈ మ్యాచ్లో టోటల్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. 8 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 4 టాకిల్ సక్సెస్ అయ్యి 50% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇంకా పూణేరి పల్టన్ నుంచి చూస్తే పంకజ్ మోహతే ఈ మ్యాచ్లో కేవలం 5 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో లాగా 1 బోనస్ రూపంలో 2 టాకిల్ రూపంలో 1 సూపర్ టాకిల్ చేయడం వల్ల ఆ 2 టాకిల్ పాయింట్లు వచ్చేవి. అభిషేక్ నటరాజన్ ముఖ్యంగా అభిషేక్ నటరాజన్ మోస్ట్లీ డిపెండింగ్ చూస్తాడు, కానీ ఈ మ్యాచ్లో రైడింగ్ ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు. టోటల్ 7 పాయింట్లు సాధిస్తే అందులో 2 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో 1 టాకిల్ రూపంలో మొత్తం పర్వాలేదు అనే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సంకీ సావత్ ఈ మ్యాచ్లో 1 టాకిల్ పాయింట్ చేశాడు.
ఆకాశ్ సిండే పర్వాలేదని పర్ఫార్మెన్స్ చేశాడు. టోటల్ 6 పాయింట్స్ సాధిస్తే అందులో 4 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. మోహిత్ గోయల్ కేవలం 1 టచ్ పాయింట్ మాత్రమే చేశాడు. ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అట 2 అన్సక్సెస్ఫుల్ ట్రై చేశాడు. అలాగే 2 టాకిల్స్ ట్రై చేస్తే 2 కూడా సక్సెస్ కాలేదు టాకిల్స్ లో. ఇంకా ఆ తర్వాత సబ్స్టిట్యూట్ గా పక్కన పంపించేశాడు. అమన్ ఈ మ్యాచ్ లో టోటల్ 6 టాకిల్ పాయింట్ చేస్తే అందులో 2 టాకిల్స్ సూపర్ టాకిల్ చేసిందే ఉన్నవి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ సీజన్ లో 5వ I5 కంప్లీట్ చేసుకున్నాడు ఈ డిపెండర్. సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి దదుస్ పుజారి 2 టాకిల్ పాయింట్ చేస్తే మరో సబ్స్టిట్యూటర్ ఆర్యవర్ధన్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా 2 టచ్ పాయింట్ చేశాడు ఆర్యవర్ధన్. ఇంకా ఈ మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ ఒక్క డై కూడా అన్సక్సెస్ కాలేదు. అన్ని సక్సెస్ అయ్యి అంత డిపెండెంట్ ఫెయిల్ వల్ల పుణేరి పల్టన్ కొంపం ఉంచింది. ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇచ్చే అవార్డులలో గేమ్ చేంజర్ అవార్డు దేవాంగ్కు లభిస్తే, టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ శుభం సిండేకి లభించింది. మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ అయాన్కి లభించింది. ఈ మ్యాచ్ గెలుపుతో పాట్నా ఓవరాల్గా ఇప్పుడు హెడ్ టు హెడ్ చూస్తే 24 మ్యాచ్లు జరుగుతాయి. అందులో పాట్నా పైలట్స్ 14 మ్యాచ్లో గెలవగా పుణేరి పల్టన్ కేవలం 6 మ్యాచ్ల్లో గెలిచింది. 4 టై అయింది. అంతేకాకుండా ఈ విజయంతో పాట్నా పైలట్స్ టేబుల్ పట్టికలో థర్డ్ ప్లేస్కు ఎగబాకింది. పుణేరి పల్టన్కు కేవలం పాయింట్ పట్టికలో 1 పాయింట్ యాడ్ అయింది. ఇంకా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 20 మ్యాచ్లకు గాను 78 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 20 మ్యాచ్లకు గాను 71 పాయింట్లతో ఉంది. పాట్నా పైలట్స్ థర్డ్ ప్లేస్కు ఈ మ్యాచ్ విజయంతో 19 మ్యాచ్లకు గాను 68 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, యూపీ యోధా 19 మ్యాచ్లకు గాను 64 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. యూపీ యోధాను వెనక్కి నెట్టి పాట్నా పైలట్స్ థర్డ్ ప్లేస్కి వచ్చింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో యూ ముంబా 19 మ్యాచ్లకు గాను 61 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, సిక్స్త్ ప్లేస్లో తెలుగు టైటన్స్ 20 మ్యాచ్లకు గాను 60 పాయింట్లతో ఉంది. సెవెంత్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 19 మ్యాచ్లకు గాను 59 పాయింట్లతో ఉండగా, ఎయిత్ ప్లేస్లో పుణేరి పల్టన్ 20 మ్యాచ్లకు గాను 55 పాయింట్లతో ఉంది. నైన్త్ ప్లేస్లో తమిళ్ తలయాస్ 19 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో ఉండగా, 10th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ 19 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో ఉండగా, 11th ప్లేస్లో గుజరాత్ జైన్స్ 19 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో ఉన్నది. అలాగే టేబుల్ పట్టికలో చిట్ట చివరిగా బెంగళూరు బుల్స్ 19 మ్యాచ్లకు గాను 19 పాయింట్లతో లాస్ట్లో ఉంది. ఈ రోజు మ్యాచ్లో జరిగిన దాంట్లో దబాంగ్ ఢిల్లీ సెకండ్ క్వాలిఫైగా సెకండ్ ప్లేస్లో ఉంటే, అలాగే రేపు జరగబోయే మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ యూపీ యోధా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ గెలిస్తే మాత్రం సెమీఫైనల్కు వెళ్ళినటువంటి మొట్టమొదటి టీం అవుతుంది. ఇంకా మరో మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్స్ బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఓడిపోతే తెలుగు టైటాన్స్కు పాజిటివ్ అవుతుంది. లేకపోతే ఇద్దరికి టఫ్ ఫైట్ వస్తుంది. ఈ మ్యాచ్ రైడర్లు డిపెండర్లు అద్భుతంగా రాణించారు పాట్నా పైలట్స్ నుంచి. పుణేరి పల్టన్ మాత్రం డిపెండింగ్ ఫెయిలే ఈ మ్యాచ్ కొంపం ఉంచింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.